ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాకు మహర్దశ పట్టబోతోంది. 10,000 ఎకరాల్లో క్రిస్ సిటీని అయితే డెవలప్ చేయబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలోని నెల్లూరు జిల్లాకు మహర్దశ పట్టనుంది. 10,000 ఎకరాల్లో ప్రత్యేకంగా క్రిస్ సిటీని అయితే కనుక డెవలప్ చేయబోతున్నారు. అంటే ఇందులో ఏమేమి డెవలప్ చేస్తారో, ఏమేమి ఉండబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాకు మహర్దశ పట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 10,000 ఎకరాల్లో క్రిస్ సిటీని అయితే కనుక ఏర్పాటు చేయబోతున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవలో భాగంగా ఈ క్రిస్ సిటీ రూపుదిద్దుకోబోతోంది. పారిశ్రామిక అవసరాలతో పాటు రెసిడెన్షియల్ జోన్లు సైతం అభివృద్ధి చేస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. మొత్తం 3 దశల్లో కలిపి 10,834 ఎకరాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది సర్కార్ టార్గెట్గా పెట్టుకున్నారు. తొలి దశలో మొత్తం 2,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అయితే కనుక ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అందుకు 1,174 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇక 2028 నాటికి తొలి దశ ప్రాజెక్టు పనులు పూర్తి కానున్నాయి. క్రిస్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలతో పాటుగా ఆయా పరిశ్రమలో పనిచేసే సిబ్బంది కూడా అక్కడే ఉండేందుకు, అంటే చాలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంతాల్లోని. ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఇవన్నీ రాబోతున్నాయి. అందులో పనిచేసి ఎవరైతే ఉంటారో వర్కర్స్, శ్రామికులు ఎవరైతే ఉంటారో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్లకుండా అక్కడే వాళ్ళకి ఇల్లు కూడా కట్టించబోతున్నారు. ఆ పనిచేసే సిబ్బంది కూడా అక్కడే ఉండేందుకు రెసిడెన్షియల్ జోన్లు కూడా అక్కడే ఇల్లు వాళ్ళకి కట్టించేలాగా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న పారిశ్రామిక పార్కులకు భిన్నంగా ఈ క్రిస్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. ఇక పనిచేసే సిబ్బంది కూడా ఇళ్ల నుంచి నేరుగా ఆఫీసులకు నడిచి వెళ్లేలాగా వాక్ టు పార్క్ సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, గ్రీనరీతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 16 లొకేషన్లలో రెసిడెన్షియల్ జోన్లు, ప్రైవేటు కార్యాలయాలు, ఆర్ట్ గ్యాలరీ, కల్చరల్ సెంటర్, ప్రైవేట్ ఆసుపత్రి, పబ్లిక్ లైబ్రరీ, స్పోర్ట్స్ సెంటర్, కమ్యూనిటీ హాల్, రిటైలింగ్ షాపింగ్ మాల్, పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రం, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. ఇక విద్యుత్ లైన్లు, డ్రింకింగ్ వాటర్ సరఫరా లైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ మొత్తం అండర్ గ్రౌండ్ విధానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల పరిశ్రమ ఏర్పాటుకు కూడా అనువుగా ఈ క్రిస్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అధికారులు రూపొందించారు. ఇప్పటికే 35% పనులు కూడా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు రూపొందించినటువంటి ఈ మాస్టర్ ప్లాన్కు కేంద్రం ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చిందని అయితే తెలిపారు. సో త్వరలోనే ఈ క్రిస్ సిటీ అయితే ఏర్పాటు కానుంది.